క్రాస్ పాలినేషన్ ద్వారా మనం కొంచెం ఒక రీసెర్చ్ మెథడ్ తయారు చేసుకొని ఒక న్యూ వెరైటీ తయారు చేసాం. ఆ న్యూ వెరైటీయే గోల్డెన్ యాపిల్ బేర్. ఇది ఈ మూడింటి మీద కూడా చాలా ప్రీషియస్. దాని టేస్ట్ కావచ్చు, చెట్టు అది బేర్ చేసే ఫ్రూట్ కెపాసిటీ కావచ్చు, దాని యొక్క సైజ్ అన్ని చెట్లలాగా స్పీడ్ గా పెరగదు, స్లోగా పెరుగుతుంది, చెట్టు నిండా కాయ చేస్తుంది. చక్కగా రిటైల్ మార్కెట్ చేసుకుంటే కనుక 5 టన్నులు వచ్చినా కానీ మేమైతే 150 రూపీస్ అమ్ముతున్నాం. దీన్ని కనుక వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే 7.5 లక్షలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు అలా తీసేసుకున్నా కానీ ఒక 4-5 లక్షల రూపాయలకి డోకా ఏమి ఉండదు. ఎప్పుడు సెల్ఫ్గా చేసుకుంటాం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో యాపిల్ బేర్ సాగేస్తున్నటువంటి రైతు అలాగే టీచర్ క్రిస్రాజ్ గారు ఉన్నారు. సో వారి దగ్గరికి వచ్చినాం. సో ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ రంగంలో వీరున్నారు. సో ప్రత్యేకంగా కూడా యాపిల్ బేర్ సాగేస్తున్నారు. సో దీంట్లో 4-5 వెరైటీలు కూడా స్పెషల్గా సెలెక్ట్ చేసి కూడా వాటిని ఇక్కడ వీళ్ళ ఫామ్లో కూడా ఎంపిక చేసుకొని ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. సో అసలు ఈ సాగు ఎట్లా ఉంటుంది, బేసిక్గా దీనికి మార్కెట్ ఎట్లా ఉంటుంది, సో సాగు విధానం ఎట్లా ఉంటుంది, ఓవరాల్గా దీని సాగు విధానం కంప్లీట్గా అంటే కొత్తగా ఎవరైనా ఫార్మర్ దీన్ని సాగేసుకోవాలనుకున్నా కూడా ఎట్లాంటి లాభం వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి నెల్లిపాక బంజారా విలేజ్, అశారాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో సార్వల్ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సో ఓవరాల్గా దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఈ ఫార్మింగ్లో ఉన్నారు మీరు? అంటే ఈ యాపిల్ రేగు అనే ఫార్మేషన్ మాత్రం నేను ఉండటం అయితే 12 సంవత్సరాలు ఈ ఫీల్డ్ మీద. గతంలోనైతేనేమో మనకు ఫస్ట్ లో గ్రీన్ యాపిల్ బేర్ ఉండేది. అవును, గ్రీన్ యాపిల్ బేర్. అప్పట్లో అది మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించింది. కాయలు అంతకుముందు చూస్తే రేగి పళ్ళు గీగి పళ్ళు అంటే ఏంటి, ఈ సైజు నుంచి ఈ సైజ్ దాకా చూసేవాళ్ళు. హఠాత్తుగా ఒక్కసారి ఈ సైజ్ లో వచ్చేసింది. సో అది ఒక క్రేజీగా మార్కెట్ లో బాగా సునామీ లాగా వచ్చేసింది. రైతులు కూడా చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు, తోటలు వేసారు, పెంచారు. ఇనిషియల్ డేస్ లో మంచి ఇన్కమ్ కూడా వచ్చింది, మార్కెట్ రేట్ కూడా బాగా పోయింది. కానీ కాలక్రమేణా ఏమైందంటే దాంట్లో సైజు రావటం బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ దాంట్లో తీపిదనం తక్కువ. ఎప్పుడైతే తీపిదనం తగ్గిందో ఆటోమేటిక్ గా స్లోగా వినియోగదారులు కూడా దాన్ని కొంచెం వాడటం తగ్గించేసారు. ఇప్పుడు మనకు వినియోగదారులు లేకపోతే ఏ ప్రొడక్ట్ కైనా వాల్యూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే దాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసాం. ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా నాకు దీని మీద అప్పటికే 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది గ్రీన్ యాపిల్ బేర్. అంటే ఆ సెక్షన్ క్లోజ్ చేయాలి, సమయం వచ్చింది, లేదు దాన్ని నమ్ముకొని ఉంటే మనం లాస్ అవ్వడం తప్ప అసలు మనం పెట్టిన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆ టైంలో దీనికి రిలవెంట్ గా ఏమైనా దొరుకుతుందా? ఎందుకంటే మళ్ళీ మనం ఏది కొత్తది వ్యవసాయ పద్ధతులు అవలంబించాలన్నా మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుంటూ రావాలి కదా, ప్రాక్టీస్ కావాలి మళ్ళీ దాన్ని మనకి. ఇదైతే మనకు ప్రాక్టీస్ ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఏం ఆలోచన చేశానంటే, నేను ఈ రేగులోనే ఇంకా కొత్త జాతులు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ బంగ్లాదేశ్ లో ఇది బాగా పాపులర్ అయింది. కాశ్మీర్ యాపిల్ రేగు అనేది అక్కడ బాగా పాపులర్ అయింది. ఫార్మర్స్ కూడా బాగా దాన్ని కల్టివేట్ చేస్తున్నారు, మంచి మార్జిన్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివాను నేను ఇంటర్నెట్ లో. చూసి ఇది బాగుంది, మనకు తెలిసింది, ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని కనుక ఫాలో అయినట్టయితే కనుక మనకున్న ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెంటనే ఆ ఫామ్, ఆ రైతులు ఎవరు ఏంటి తెలుసుకొని వాళ్ళకి ఎంక్వైరీ చేసుకొని అంతా బాగుంది అని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 ఎకరాలకు మొక్కలు తెప్పించుకొని మనం ఈ మొత్తం 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది. ఈ 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆ మొక్క నాటేసేసి వ్యవసాయం మొదలు పెట్టాను. సరే, చాలా ఆటుపోట్లు వచ్చాయనుకోండి, ప్రకృతి పరంగా కొంచెం ఇబ్బందులు పడ్డాం ఆ సంవత్సరం. అయినా కానీ అనుకున్న దానికంటే కూడా మంచి క్వాలిటీ వచ్చింది ఫ్రూట్, మంచి దిగుబడులు వచ్చాయి. అదే రకంగా ఇది కొత్త వెరైటీ కావటం వల్ల పబ్లిక్ నుంచి కూడా మంచి రియాక్షన్ వచ్చింది, బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము తొలి ఇనిషియల్ స్టేజెస్ లో కేజీ 100 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు అదే రకంగా మెయింటైన్ చేశాను. 2020లో మొక్క నాటాను నేను. 21, 22, 23, 24 ఈ 4 సీజన్లు కూడాను 100 రూపాయల చొప్పునే మన ఫామ్ లోనే విక్రయించాను. హోల్సేల్ మార్కెట్ కి నేను వెళ్ళమని ఎవరికి చెప్పను, నేను వెళ్ళను, ఆ రకం విక్రయించుకున్నాం. దాని తర్వాత 2005కి వచ్చేసరికల్లా మనకు కొంచెం మార్కెట్ లో లేబర్ ఛార్జెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని పెరిగిపోయాయి. 2025కి వచ్చేసరికి అంటే అంతకు ముందు పెరిగాయిలే కానీ మనం ధైర్యం చేయలేకపోయాము. ఇక 25కి వచ్చేసరికల్లా ఖర్చులు ఇంకా పెరగటాన మరి వాటి నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు పెంచుకోవడం తప్పితే మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి దాన్ని 150 రూపాయలు చేసాం. స్టిల్ ఇప్పటికీ కూడాను అదే 150 రూపాయలు. లాస్ట్ ఇయర్ 25లో, ఇప్పుడు ప్రజెంట్ 26లో ఈ 2 సీజన్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా 150తో వెళ్ళిపోతుంది. మార్కెట్ అది చాలా స్టేబుల్ గా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి సార్? దీంట్లో మన ఫామ్ లో ఇప్పుడు 4 రకాలు ఉన్నాయండి. 4 రకాలలో మనకి ఫస్ట్ మనకి 2020లో మనం అడాప్ట్ చేసుకున్నటువంటి యొక్క కాశ్మీరీ యాపిల్ బేర్ అనేది ఒక వెరైటీ. దాంట్లో కూడాను మన ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఈ రెగ్యులర్ గా మనం ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని లక్షణాలు మారుతున్నాయి చెట్ల. ఆ మారిన వాటిలో కూడా దీంట్లో సైజులో, టేస్ట్ లో కొంచెం మంచిగా వచ్చినటువంటి యొక్క ఈ కాశ్మీరీ యాపిల్ బేర్ చెట్టు కూడా గుర్తించి మేము వాటిని డెవలప్ చేస్తాం. కాకపోతే దాంట్లో ఏంటంటే గతంలో ఉన్న దానికంటే కూడా కొంచెం దిగుబడి కావచ్చు,
కాయ సైజులో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. కంపారిటివ్గా బెస్ట్ దానికంటే. అదొకటి. దాని తర్వాత రెడ్ గోల్డ్ అని చెప్పేసి ఒక వెరైటీ తెప్పించుకున్నాం మళ్ళీ తర్వాత రోజుల్లో. అది కూడాను బాగా క్రేజీగా వచ్చింది మార్కెట్లోకి. కాయ చూడటానికి సైజు చిన్నగా ఉన్నా కానీ అంటే జంబో దాని పేరు పెట్టామన్న కాశ్మీరీ యాపిల్ బేర్ జంబో అనమాట. పెద్ద సైజు వస్తుంది కాబట్టి దానికంటే చిన్నగా వస్తుంది ఈ రెడ్ గోల్డ్ అనేది. కానీ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, లుక్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదే రకంగా దాని టేస్ట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండి మనం కాయ తింటున్న కొద్దీ పోతూనే ఉంటాయి, నాన్ బ్రేకబుల్ అనమాట, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ రకంగా అది ఒకటి తీసుకొచ్చాము. దాని తర్వాత ఇక అందరికి తెలిసిన విషయం ఏది సుందరి అని ఒక వెరైటీ ఉంది. చాలామంది కీపింగ్ క్వాలిటీ కోసం మాకు అది కాయ బాగా రాయిలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం అంటారు. ఓకే, అది నిజమేది. కాయ రాయిలాగా గట్టిగా ఉంటుంది, కండ కూడా బాగా గట్టిగా ఉంటుంది, కాయ అంత తేలిగ్గా మెత్తబడదు. ఓకే, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ దాంట్లో వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కన్జ్యూమర్ని ఎక్కువ కాయలు తినేవ్వదు. ఓకే, సో అల్టిమేట్గా క్వాలిటీస్ అన్ని గుడ్, అదే అదే, కానీ కన్జ్యూమర్ని ఎక్కువ కాయలు తినేవ్వదు. మన టార్గెట్ ఏంటి? మనం ఎక్కువ కాయలు అమ్మాలి. ఎక్కువ కాయలు అమ్మాలంటే ఎక్కువ కాయలు తినాలి. అదొక్కటే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్. కాకపోతే ఈ బల్క్ గా పండించే మార్కెట్లు తోలుకుంటారు చూసారా, వాళ్ళకి అది వెళ్ళిపోతుంది, నడిచిపోతుంది. అంటే నాలాంటి ఫార్మర్కి అయితే కనుక అది వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు అంటే నేను ఇక్కడ ఫామ్లోనే సేల్ చేస్తాను కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ ఫ్రూట్ బయటికి పోవాలి. ఎక్కువ ఫ్రూట్ బయటికి పోవాలన్నప్పుడు నేను దానికి ప్రయారిటీ ఇవ్వకూడదు. కానీ నా దగ్గర అడిగిన రైతులు కానీ ఎవరైనా కస్టమర్స్ కానీ స్పెషల్గా మాకు అదే కావాలంటే ఇవ్వాలి కాబట్టి కొద్ది మొత్తంలో దాన్ని కూడా నేను కల్టివేట్ చేస్తాను. ఇట్లా అవి 3 రకాలండి. ఈ 3 రకాలతో పాటుగా మనం తోటలో ఈ 6 years గ్యాప్లో మనం వస్తున్నాం కదా, వీటిలో క్రాస్ పాలినేషన్ ద్వారా మనం కొంచెం రీసెర్చ్ మెథడ్ తయారు చేసుకొని ఒక న్యూ వెరైటీ తయారు చేసాం. ఆ న్యూ వెరైటీయే గోల్డెన్ యాపిల్ బేర్. ఇది ఈ 3 మీద కూడా చాలా ప్రీషియస్. దాని టేస్ట్ కావచ్చు, చెట్టు అది బేర్ చేసే ఫ్రూట్ కెపాసిటీ కావచ్చు, దాని యొక్క సైజ్ అన్ని చెట్లలాగా స్పీడ్గా పెరగదు, స్లోగా పెరుగుతుంది, చెట్టు నిండా కాయ చేస్తుంది. మిగిలిన వాటికంటే కూడాను ఆ బ్రాంచెస్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారా. అంటే మామూలుగా ఏంటి, గ్రీన్ యాపిల్ బేర్ అయితే కనుక కొమ్మలు ఇరిగి చేలో సగం నాశనం అయిపోయేది. ఇంకా మిగిలిన వాటిలో కాయలు పోసుకునేవాళ్ళం. కాసిన కాపులో 50 to 60% స్పాయిల్ అయిపోతుంది. కానీ ఈ కాశ్మీరీ యాపిల్ బేరు, సుందరి, ఈ రెడ్ గోల్డ్ అనే వాటిలో మాక్సిమం ఒక 5% వరకు ఛాన్స్ ఉంటుంది కొమ్మ ఎరగటానికి. దీంట్లో అయితే ఇంకా రేర్, 1% అనుకోవాలి దీంట్లో అంతే. అంటే ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ బ్రాంచ్ లో. మన చింతపుల్ల కనుక ఎలాగైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో, వంగుతుందో అలా వంగుతుంది. ఇక కాన్ బట్ నా వల్ల కాదు బేర్ చేయడం అన్నప్పుడు మాత్రమే అది బ్రేక్ అవుతుంది, అలా ఉంటుంది అనమాట. సో ఆ రకంగా బెస్ట్ క్వాలిటీలో ఉండే ఒక బ్రీడ్ని ఇప్పుడు మేము తయారు చేసి దీన్ని 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో కూడా ఫార్మర్స్కి ట్రయల్స్ పర్పస్లో తెలియకుండా కొన్ని మొక్కలు సర్క్యులేట్ చేసాం, ఫీడ్బ్యాక్ చూసాం. అదే రకంగా నేను కూడా అక్కడ ఆల్రెడీ వేసేసాను, దానికి కూడా ఫ్రూట్ తీస్తున్నాం, మన కస్టమర్ల ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా మనకి పాజిటివ్గా మనల్ని ఎంకరేజ్ చేశాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెరైటీ కూడా అదే ఇప్పుడు నేను చెప్పింది గోల్డెన్ యాపిల్ బేర్. దాని గురించి కొమ్మలు కూడా బాగా గట్టిగా గోల్డెన్ యాపిల్ బేరు. ఇది దీని ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఎలా వస్తుందంటే మనకి పియర్స్ ఏదైతే ఫ్లేవర్ వస్తుందో మనకి ఆ ఫ్లేవర్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు మేము మార్కెట్ లో వచ్చి ఈ వెరైటీ అయితే మాత్రం 250 రూపాయలకి మనం ఫామ్ సేల్ చేస్తున్నాం. కస్టమర్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని కూడా. ఎందుకంటే అది తిన్న వాళ్ళకి ఇది తిన్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే అవి తీపి ఉండవా అంటే చక్కెర స్వీటెస్ ఉంటాయి అవి కూడా. కానీ ఇప్పుడు మన స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు అండి రకరకాల స్వీట్లు ఉంటాయి అక్కడ. స్వీట్ మీన్స్ తీపి, అన్ని తీయగానే ఉంటాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక రుచి ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఫామ్ లో కూడా మిగిలిన 3 వెరైటీస్ కూడాను తీయగానే ఉంటాయి. ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. ఇదేంటంటే ఇంకా అట్రాక్ట్ చేస్తుంది అనమాట, మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది తిన్నప్పుడు. ఆ రకంగా దీంట్లో ఆ క్వాలిటీ ఉండటం వల్ల ప్లస్ మనం దీన్ని ఈ డెవలప్మెంట్లో కూడా కొంచెం ఖర్చు బాగా పెట్టుకుంటూ వచ్చాం మనం. మరి ఖర్చు కూడా మనం రికవరీ చేసుకోవాలన్నప్పుడు కొంచెం దాన్ని ప్రీషియస్ గానే మనం మార్కెట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని 250 మీద మనం ప్రజెంట్ అయితే మార్కెట్ చేస్తున్నాం. మాకు ఇక్కడ దాంతో పాటుగా మాకు పాత కస్టమర్లు ఉన్నారు చాలా మంది. ఈ 4-5 సంవత్సరాల్లో కూడా మా కాడి నుంచి ఆన్లైన్లో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మినిమం 10 kgs, మాక్సిమం వాళ్ళ ఇష్టం. మినిమం 10 తక్కువ అయితే మాత్రం మనం పంపించలేం అనమాట. అలా వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. మనం ఈ 150 రూపీస్కి అమ్మే వెరైటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితేనేమో 10 kgs ఒక కార్టన్ ప్యాక్ చేసేసి 2000కి, ఇవైతేనేమో 10 kgs ఒక కార్టన్ ప్యాక్ చేస్తే 3000కి. ఇలాగా ముఖ్యంగా తెలంగాణకు అయితే మాకు ఈజీగా ఉందండి పంపడం. ఆంధ్రాలో బాగా డిఫికల్టీగా ఉంది. మా దగ్గర నుంచి ఏ బాక్స్ విజయవాడ పోయినా కానీ 3 to 5 days స్టక్ అయిపోతుంది అక్కడ. అంటే ఇది షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ పంపించినాక? మా షెల్ఫ్ మేము జస్ట్ వాళ్ళకి ఏం చెప్తామంటే మా కస్టమర్లు ఎవరికైనా కానీ మేము ప్యాక్ చేసిన తర్వాత మ్యాక్సిమం
12 to 20 అవర్స్ లోపు డెలివరీ అయిపోవాలి ఓకే ఇక్కడి నుంచి. ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేదు. ఓకే మాకు ఇక్కడ నైట్ బయలుదేరుతాయి, ఎక్కడ ఎంత లాంగ్ ఉన్నా కానీ మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోద్ది, నెక్స్ట్ డే మా లంచ్ టైం కల్లా డెలివరీ అయిపోతున్నారు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు దానివల్ల ఏంటంటే ఇక్కడ మేము కోసినప్పుడు ఏ ఫ్రెష్నెస్ ఉందో అదే ఫ్రెష్నెస్ వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇది ఒక విజయవాడ మాకు ప్రాబ్లం అనమాట. ఇన్ టైంలో మేము దాన్ని కస్టమర్కి ఇవ్వలేకపోతున్నాం. అందువల్ల ఎక్కువ విజయవాడ ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే అది 2 రోజులు 3 రోజులు లేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనం కాయబెట్టి పంపిస్తే అక్కడ పండు వెళ్ళిపోతుంది. మన కాయ టేస్ట్ వేరే, పండు టేస్ట్ వేరే. అక్కడ పోయిన తర్వాత డిఫరెంట్గా అవ్వచ్చు. రాజుగారు ఏంటి ఇట్లా మనల్ని మోసం చేశారు, అంత అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని టేస్ట్ అంతా ఇంత అని చెప్పారు, వచ్చేసరికి ఏమీ లేదని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనకి. అదే రకంగా వాళ్ళు పాపం డబ్బులు ఖర్చు పెట్టి కూడాను ఆ ఫీల్ పొందలేకపోతారు. ఆ భయంతో కొంచెం ఆంధ్రాకి నెగ్లెక్ట్ చేస్తున్నాము. తెలంగాణ సర్వీస్ ఉన్న ఏరియాలన్నిటికీ మాత్రం డెలివరీ పంపించేస్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది సార్, మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు దీంట్లో, ఈ మార్కెట్ ఎట్లా ఉంది, దీని సాగు విధానం ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఇది ఎవరికైనానండి కార్పొరేట్ తరహాలో చేద్దామంటే మాత్రం సాధ్యమయ్యేది కాదు. లిమిటెడ్ కల్టివేషన్, ఓకే, 1 ఎకరమా లేదు, ఒక మంచి హైవే పాయింట్ కానివ్వండి, అంటే హైవేనే అవసరం లేదు, జస్ట్ పబ్లిక్ మూవ్మెంట్ ఉండే ఏరియాలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో కనుక దీన్ని పెట్టుకుంటే 1 ఎకర్ ఆర్ 2 ఎకర్స్ ఏదైనా కానీ పర్సనల్గా నేనే చేసుకుంటున్నాను, నేనే దాన్ని ఉత్పత్తి చేస్తాను, దాన్ని నేనే మార్కెట్ చేస్తాననే కాన్సెప్ట్లో కనుక ఉంటే మాత్రం చాలా చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడికి, వాళ్ళు పడ్డ కష్టానికి తప్పనిసరిగా మంచి ప్రతిఫలం ఉంటుంది, అందులో తేడా లేదు. అలా కాకుండా నేను ఎకరాలు 10 వేస్తా 20 వేస్తా, నేను మొత్తం కూడా బాక్సులు ప్యాక్ చేసేసి లారీలో వేసి తోలేస్తా అంటే మాత్రం ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులు వస్తాయి. మన మార్కెటింగ్లో తెలియదే ఉందండి, ప్రొడక్ట్ లేదు అంటే వచ్చేస్తారు. ఒక్కసారి బల్క్గా ప్రొడక్ట్ వచ్చేస్తే మార్కెట్లోకి ఆ రోజు కొలాప్స్ అయిపోతుంది. సో మనం ఇది మన చేతుల్లో ఉండవు అవి. ఇట్లా ఈ మార్కెట్ క్రైటీరియా ఏంటంటే మనం చెప్పుకునేది బల్క్గా పోవద్దు, భారీ ఎత్తున దీని జోలికి రావద్దు. ఓకే, సొంతంగా చేసుకొని మార్కెట్ చేసుకునే ఉద్దేశం లేకపోతే అసలే రావద్దు. ఓకే, ఏదో లక్షల కోట్లు సంపాదించే బిజినెస్ కాదు ఇది. ఓకే, ఒక రైతు స్టేబుల్డ్గా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఉంది. ఓకే, కానీ అది ఈ పరిమితులకు లోబడి జాగ్రత్తలు తీసుకొని కనుక చేసుకుంటే 100% ఫలితం వస్తుంది, 100% వస్తుంది. ఓకే, సో మీరు జనరల్గా ఇప్పుడు ఇవి కొత్త మొక్కలు అంటారు సార్, అంటే రీసెంట్గా దీన్ని ప్లాంటేషన్ చేశారు, సో 1 year అటు ఇది 8 months అవుతుందండి. మే 26వ తారీఖు ఈ మొక్కలు నాటాను నేను. జనవరి 26కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8 months పూర్తయి 9th month వచ్చింది. సో ఎట్లా నాటుకుంటారు సార్ ఇవి, ఎట్లా నాటుకుంటారు, ఎట్లా వీటి సాగు విధానం ఎట్లా ఉంటుంది? జనరల్గా మొక్కకు కానీ వరుసకు కానీ ఎంత దూరం ఉంటుంది? సో వీటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? నా పర్సనల్గా అయితేనండి నేను 10 feet పెట్టేసేసి 4 feet పెట్టేసేసి ఎకరానికి 1000 మొక్కల్లా నాటేస్తాను. ఎందుకంటే వాటిని నేను కంట్రోల్ చేస్తాను, గ్రోత్ని మేనేజ్ చేసుకుంటా కాబట్టి. బట్ రైతులకైతే మాత్రం ఆ రికమెండేషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళు మినిమం 6 feet ప్లాంట్కి డిస్టెన్స్ పెట్టుకోమని చెప్తాం. 2 వరుసల మధ్య కూడాను 12 అడుగులు దూరం పెట్టుకోమంటామండి. ఆ రకంగా పెట్టుకుంటే ఎకరానికి 600 మొక్కలు వస్తాయి. ఆ 600 మొక్కలతోటి మనం కంటిన్యూగా ఒక 5 years అయినా 6 years అయినా జాగ్రత్తగా చేసిన రైతు అయితే 10 years అయినా కానీ మళ్ళీ మొక్క మార్చుకునే పని లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్రెడీ 4 years నుంచి కంటిన్యూ చేస్తున్నా అట్లా అదే మొక్కలు ఒక 1/2 acre. ఎందుకంటే నేను ఏదైనా కానీ ఒక సూచన చేయాలి అన్నప్పుడు ముందు నాకు తెలిసి ఉండాలి, దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ అయి ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు 4 years నుంచి నేను అంటే 4వ కాపు నడుస్తుంది అనమాట. దీని వరకు కూడా చెట్లు గ్రోత్ రాకుండా చక్కగా మీడియం సైజులో చక్కగా పెంచేసి చేస్తున్నా. అది హ్యాపీగా ఉంది అది. సో ఇంకా ఫ్యూచర్లో నేను కూడా ఇంకా మళ్ళీ దీన్ని పీకేసి మళ్ళీ నాటడం అనే కాన్సెప్ట్ని వదిలేసి ఇప్పుడు ఆల్రెడీ 4 years సక్సెస్ఫుల్గా చేసాము అంటే ఇక స్కోప్ ఉంది మనకి, చేసుకో అవకాశం ఉన్నట్టే కాబట్టి ఇక ఫ్యూచర్లో నేను కూడాను యాజ్ దాన్ని ఫాలో అవుదామని డిసైడ్ చేసుకున్నాను. సో దీని సీజన్ ఎట్లా ఉంటుంది సార్? ఇది ఎప్పటి నుంచి కాపుకి వస్తుంది? అంటే నర్సరీలో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఎన్ని రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలోకి తెచ్చుకొని నాటుకోవాల్సిన అవసరం? మనం రూట్ స్టాక్ 3 to 4 months పెంచేస్తామండి. పెంచిన తర్వాత దానికి మనం ఈ చెట్ల నుంచి కూడా అంటే ప్రతి చెట్టు నుంచి తీసుకోము, మన తోటలో అన్ని బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే అన్ని బెస్టే, ఈ బెస్ట్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఓకే, అట్లాంటి వాటిని కొన్ని సీట్లు సెలెక్ట్ చేసుకుంటాము, వాటి నుంచి మాత్రమే కొమ్మలు కట్ చేసుకొని దాంతో మనం గ్రాఫ్టింగ్ చేపిస్తాం. ఓకే, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన తోటలో కాఫీ బాగా ఉంది అన్నప్పుడు మనం రైతుకి ఇచ్చే మొక్క ఏదైతే ఉందో అంతకు మించి ఉంటుంది. సో ఏ రైతు కూడా ఒకవేళ నాటుకు రైతు కావచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, ఎవరైనా కరెంట్ మొక్కలు కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కానీ
వాళ్ళు మన తోటలో చూసిన దానికంటే కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్ చూడాలి తప్పితే అదేంటి రాజుగారికి అంత కాపు కాసింది మనకు కాయట్లేదు అనే క్వశ్చన్ నాకు రావద్దు. అలాగే సో అట్లా ఇప్పుడు మీరు నర్సరీ నుంచి ఎన్ని రోజుల తర్వాత తెచ్చుకుంటున్నారు అంటే నాటుకుంటున్నారు, ఆ తర్వాత ఎన్ని రోజులకి ఈల్డ్ వస్తుంది? మనకి మొక్క వయసు 6 నెలలు ఉండాలండి. అంతకంటే పెద్ద మొక్క కూడా అంత రికమెండబుల్ కాదు. ఓకే. కొంతమంది అడుగుతుంటారు నన్ను, సార్ మాకు 3 అడుగుల మొక్కలు లేవా 4 అడుగుల మొక్కలు లేవని అడుగుతుంటారు. యూజ్లెస్ అండి. ఓకే. మనం ఉండే మొక్క అడుగు నుంచి అడుగున్నర లోపల ఉండాలి. దాని రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మెల్ట్ అయి ఉండకూడదు లోపల బ్యాగులో. రూట్ మెల్ట్ అయిందంటే మనం సాయిల్ నాటిన తర్వాత కూడా దాని యొక్క పెర్ఫార్మెన్స్ తేడాగా ఉంటుంది. మనం 1/2 kg బ్యాగ్ పెడుతున్నాం, ఈ 1/2 kg బ్యాగ్ రూట్స్ అట్లా స్ప్రెడ్ అయిపోయి ఉండాలి, అంతే, మెల్ట్ అయి ఉండకూడదు. సో ఆ సైజులో ఉండాలి అది. ఒక 6 నెలల వయసున్న మొక్కని తీసుకొచ్చుకొని ప్రధాన పొలం నాటుకుంటారు. సో నాటుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది సార్? వాటికి ఎట్లాంటి పనులు ఉంటాయి? సో వాటికి నీటి యజమాని ఎట్లా ఉంటుంది? సో నాటుకునే కంటే ముందు అక్కడ ఏమైనా ఎరువులు ఏమైనా వేసుకుంటారా? ఎట్లా ఉంటుంది? మనకి ఈ కౌడంగు ఇలాంటివి నుండి వేసుకుంటే మంచిదేనండి, ప్రాబ్లం ఏం లేదు మనకి. కానీ నాటడం అనే కాన్సెప్ట్కి వచ్చిన మాత్రం దీనికి పెద్దగా రిస్క్ తీసిన పని లేదు. పిట్స్ తవ్వటాలు, దాంట్లో రకరకాల మిక్స్ చేయటాలు అయితే ఏమీ లేదు. డైరెక్ట్ మనం ఏం చెప్తామంటే మీరు దున్నుకోండి, 12 feet గ్యాప్ తోటి లేటర్ పైప్ పరిచేసుకోండి, ప్రతి 6 అడుగుల దగ్గర డ్రిప్పర్ కొట్టుకోండి. మీరు రేపు నాటుదాం అనుకుంటే ఇవాళ ఒక 3-4 hours వాటర్ ఇవ్వండి. ఆ డ్రిప్పర్ చుట్టూ 1 feet రేడియస్లో మాయిశ్చర్ ఏర్పడుతుంది అక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పలుగుతోటి ఇట్లా ఆ డ్రిప్పర్ పక్కన ఇలా పొడిచి ఇలా లేపామంటే ఒక 3-4 inches హోల్ వస్తుంది. జస్ట్ మనం ఇచ్చిన మొక్క ఏదైతే ఉందో ఆ ప్యాకెట్ కట్ చేసేసి ఆ గ్రాఫ్టింగ్ పార్ట్ అనేది బయటకు ఉండేటట్టుగా ఆ ప్యాకెట్లో ఉండే మట్టి ఎంత అవుతుందో ఆ మట్టి వరకు దాని నేలలో గట్టిగా నొక్కి పెట్టేసేసి చుట్టూ ఉన్న మట్టి దగ్గరకు చేసి కొంచెం కాలుతోటి చుట్టూగా నొక్కేస్తే చాలు, సరిపోద్ది, అయిపోతుంది. 1 ఎకరానికి 2 మనుషులు సబ్సిడీ సరిపోతారు నాటాలంటే. తర్వాత నాటం అయిపోయినాక ఒక 1 hour పాటు డ్రిప్లో మనం వాటర్ చేసుకుంటే మళ్ళీ ఒక 4-5 రోజులు వారం దాకా కూడా మనం దానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో సాధారణంగా ఆ తర్వాత ఎట్లుంటుంది సార్? అంటే సీజన్ దీనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? దీని సంవత్సరానికి ఒకటే సీజన్ ఉంటుందా? ఆ తర్వాత ఎన్ని రోజులకు, అంటే నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి సంవత్సరానికి 2 సీజన్లు వస్తాయండి. 2వ సీజన్ కోసం ప్రయత్నం చేయడం అంటే మనం ఆత్మహత్య చేసుకోవడమే. ఓకే. ఇది చాలా మంది రైతులు మనం చెప్పినా కానీ వినకుండా కూడా పాడు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకంటే మనకి సమ్మర్లో ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మార్చి కల్లా ఎప్పుడైతే ఫ్రూట్ అయిపోతుందో మళ్ళీ వెంటనే ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది, టెంపరేచర్ రైజ్ అవ్వగానే. ఓకే. ఆ వచ్చిన ఫ్లవర్ తోటి కాపు వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందండి? మనకి జూన్ జూలైలో కోతకు వస్తుంది. ఓకే. ఈ జూన్ జూలై టైం అంటే మనకు వర్షాకాలం. అవును. ఆ టైంలో దాంట్లో వచ్చే పురుగు భయంకరంగా వస్తుంది, కాయ మొత్తం కూడా డొల్ అయిపోద్ది. ఓకే. పోనీ దానివల్ల సంపాదిస్తామంటే రూపాయి ఖర్చు పెడితే 5 పైసలు చేతికి రాదు, అది వ్యర్థం. ఓకే. కాబట్టి నేనేం సజెషన్ ఇస్తానంటే ఫార్మర్స్కి ఎవరికైనా కానీ దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయొద్దు. లేదు నేను ఏమైనా సరే చేయించుకుంటాను వాళ్ళ ఇష్టం అనుకోండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే రికమెండబుల్ కాదని చెప్తాం. ఓకే. నెక్స్ట్ మరి కరెక్ట్ సీజన్ ఏంటి అంటే మనకి జూన్ ఎండింగ్ ఆర్ జూలై నుంచి మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన ఫ్లవర్ మనకి ఖచ్చితంగా అంటే వేరియస్ ప్లేసెస్లో వేరియస్గా వస్తుందండి. అనంతపురం వాళ్ళకైతే వాళ్ళకి మే ఎండింగ్ జూన్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు అక్టోబర్కే కోతల్లోకి వచ్చేస్తున్నారు. ఓకే. ఓకే. ఇంకా కొన్ని ప్రాంతాలలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళకైతేనేమో వాళ్ళకి జూలైలో స్టార్ట్ అవుతుంది, నవంబర్లో మార్కెట్లోకి వస్తున్నారు. బట్ మాకు మాత్రం ఫ్లవరింగ్ అనేది జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసి మాకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 months వస్తుంది. ఫ్రూట్ హార్వెస్టింగ్ మాత్రం ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇట్లా సీజన్ వస్తుంది. సో నాటుకున్న తర్వాత ఇట్లా సీజన్ వస్తుంది. ఆ తర్వాత ఈ పెరిగే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫర్టిగేషన్ ఏమైనా ఇస్తుంటారా? ఎట్లా ఉంటుంది పెరిగే క్రమం అన్నప్పుడు అండి? దీనికి పెద్దగా ఆశించే తెగుళ్ళు లాంటివి ఏమి ఉండవు. కాకపోతే మనకి తొలకరి వర్షాలు అంటాం చూసారా మనం, అంటే ఫస్ట్ రైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్లో గుమ్మడి పింక్ పురుగు అని చెప్పేసి మన పేడ పురుగులాగా చిన్నగా ఉంటాయి. అవి వచ్చేసేసి ఆకులు మొత్తం గీరేసి జల్లెడి చేసేస్తాయి. ఆకు మీద పత్రహరితమే ఉండదు, సో అట్లా లోపల ఈగలు ఉంటాయి అంతే. అది పగలంతా చూస్తాం, ఎంత ఎతికినా కానీ ఒక్కొక్క పురుగు కనపడదు. కానీ చెట్టు మీద తెల్లారి చూస్తే మళ్ళీ ఖాళీ అయిపోయి ఉంటుంది. అది ఫస్ట్ మన గట్లు పక్క నుంచి స్టార్ట్ అవుతుంది, అలా స్ప్రెడ్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది. మనం స్టార్టింగ్ ఎప్పుడైతే మనం బోర్డర్లో ఎక్కడన్నా ఒక చెట్టుకైనా లేదు ఒక 10 ఆకులకైనా చూసామో వెంటనే మనం ప్రికాషన్స్ తీసుకొని ఆముదము లేదా వేప నూనె లేదా కానుగ నూనె మట్టిలో మిక్స్ చేసి చెట్టు మొత్తం కూడా బాగా తడిచేటట్టుగా కనుక మనం స్ప్రేయింగ్ ఇచ్చుకుంటే మనకి ఎమ్మటే కట్ అయిపోతుంది. సో మనం పెంచేదంతా కూడా ఆర్గానిక్లీ చేస్తాం, ప్రకృతి వ్యవసాయం చేస్తాం, అది కట్ అయిపోతుంది. ఇక అది ఆగిపోయింది అంటే మనకి ఇంక ప్రాబ్లం ఉండదు. అయితే జనరల్గా చెప్పాలంటే అంటే కొత్త రైతులు కంగారు పడతారు కాబట్టి ఈ డైరెక్షన్ చెప్తాం. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను తినడానికి వదిలేస్తానండి. ఓకే. మొత్తం తినేయమని చెప్పాను, తోట మొత్తం తినేసి అసలు ఏమి ఒక ఆకు కూడా లేకుండా చేయమని చెప్పేస్తా. ఎందుకంటే అవి నాకు కూలీలాగా పనిచేస్తాయి. సో అవి నాకు కూలీలే. ఎందుకంటే చెట్టు ఆ టైంలో ఒక్కసారి క్లైమేట్ మనకు చేంజ్ అయ్యి చక్కగా
కూల్ క్లైమేట్ లాగా వస్తుంది, మనకి నీరు సఫిషియెంట్ గా వస్తుంది. చెట్టు ఒక్కసారి ఎక్స్పాన్షన్ అయిపోయే పరిస్థితిలో ఉంటుంది గ్రోత్. అవును సార్. ఇదేం చేస్తుంది, చిగుర్లు మొత్తం తినేస్తుంది, ఆకులని తినేస్తుంది, చెట్టు మొత్తం కూడాను ఏం లేదు గోడి ఉండలాగా అయిపోద్దండి ఒక మాట చెప్పాలంటే. అప్పుడు ఎప్పుడైతే ఆకులన్నీ పోయాయో, ఈ చిగుర్లన్నీ కట్ అయిపోయాయో, ఇవి ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఆ కాకు సొందు నుంచి కొత్త చిగుర్లు వస్తాయండి. మనకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కావాలి. చెట్టు భారీగా ఉంటే ఇంపార్టెంట్ కాదు, మనకి బ్రాంచెస్ ఎక్కువ ఉంటే చెట్టు చిన్నగానే ఉండాలి, కొమ్మల సంఖ్య ఎక్కువ రావాలి. ఎన్ని కొమ్మలు వస్తే అన్ని కొమ్మలు పోతుకొస్తాయి, అప్పుడు దానివల్ల ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్ మీద యావరేజ్ కెపాసిటీ పెరిగిపోద్ది. సో ఆ రకంగా నేను దాన్ని కూలీలాగా పని చేయించుకుంటాను. ధైర్యం ఉన్న రైతులు ఎవరైనా కానీ ఫస్ట్లో జూన్ జూలై ఆ టైంలో తినే వాటిని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జూన్లో, మళ్ళీ జూలై అంటే మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆ టైం రికమెండబుల్ కాదు. ఎర్లీగా వచ్చేదాన్ని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో అదొకటి ఇబ్బంది ఉంటుంది సాధారణంగా మనం ఉంటే. అది కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ ఏం ఉండదండి. నెక్స్ట్ క్యాటర్ పిల్లర్, ఆకుల మీద బొచ్చు పురుగులాగా వస్తాయి, వచ్చేసి ఆకులు తినేస్తూ ఉంటాయి. తినేసే పక్కన గుడ్లు కూడా పెడతా ఉంటాయి. ఇది మన సీతాకోచిలుకలాగా వచ్చేసి గుడ్లు పెడతా ఉంటాయి అనమాట. వాటి కూడా అంతే, ఈ మట్టి ద్రావణం ఈ ఆయిల్స్ కలిపి కొట్టుకున్నప్పుడు పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది, వాటి యొక్క జర్మినేషన్ కూడా తేడా వస్తుంది. సో అయితే మనం చూస్తుంటే ఇక్కడ పైకి కూడా అంతా నెట్ ఇట్లా అంతా వేసి పెట్టుకున్నారు. అవును. సో దేని గురించి సార్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలి. ఈ నెట్ కారణం ఏంటంటే, మనకి జనరల్గా చాలా ప్రాంతాల్లో చిలుకలు ఇలాంటివి ఉండేసి ఉడతలు పంటని ఇబ్బంది పెడతా ఉంటాయి. సో దానివల్ల మాకైతే ఒక చిలుకతో భయం లేదు, ఒక ఉడతతో అయితే మాకు భయం లేదు, కానీ గబ్బిలాలతో భయం ఉంది. ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఉన్నాయి, ఇవి నైట్లో అటాక్ చేస్తాయి. అవి వస్తే సింగిల్గా రావండి. స్టార్టింగ్ వస్తున్నప్పుడు ఒక 150 వస్తాయి, రెండో రోజు 200 అవుతాయి, వారం తిరిగేసరికల్లా 10-15 వేలు అవుతాయి. మనం ఒక వారం రోజులు కనుక నిర్లక్ష్యంగా ఉన్నామంటే మన చేలో చెట్లు కొమ్మలు ఆకులే ఉంటాయి, ఒక కాయ కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మాదిగా హార్వెస్టింగ్ ఒక 15 రోజులు మనం స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఇది ముందే దీన్ని క్లోజ్ చేసేసుకుంటాం. అప్పటికి వస్తాయి, కానీ కొన్ని పడతాయి ఖచ్చితంగా, ఇరుక్కుపోతాయి నెట్లో. ఇరుక్కుపోయినప్పుడు అవి చేసే భయంతో కూడిన శబ్దాల వల్ల మిగిలిన కూడా బెదిరిపోతాయి కదా, ఇక్కడ ఏదో సంథింగ్ డేంజర్ ఉంది మనకి అనే ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా రాకుండా పోతాయి. ప్రజెంట్ అయితే మాకు లేదండి, స్టార్టింగ్ లో పడ్డాయి, బట్ ఇప్పుడు ఇంకేం లేదు. సో అయితే నాటుకుని ఇదంతా జరుగుతున్న క్రమంలో కూడా అంటే అన్ సీజన్లో ఎడ్బిటి సస్యరక్షణ చర్యలు అంటే లోపల ఇంటర్ కల్టివేషన్ ఏమైనా చేసుకోవచ్చా, దాంతోపాటు కలుపు నివారణ కోసం ఏమైనా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు, ఇక్కడ ఎట్లా చేస్తున్నారు, సాధారణంగా ఎట్లా తీసుకోవాలి? ఇంటర్ కల్టివేషన్ అంటే దీంట్లో చిన్న మొక్కలుగా పెట్టుకున్నప్పుడు హ్యాపీగా మనం ఈ ఏదైతే 2 సార్ల మధ్యలో 12 రోజులు గ్యాప్ పెడుతున్నాం కాబట్టి చక్కగా దున్నుకోవచ్చు. ఇట్లా దున్నటం కుదరదు, నిలువు దున్నుకో. మనం మొక్కల మధ్యలో ఏమైనా కలుపు ఉంటే కనుక మామూలుగా తీసేసుకోవచ్చు. దాన్ని కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటే కనుక ఇట్లా మేము మల్చింగ్ వేసాం, ఇట్లా మల్చింగ్ షీట్ వేసుకుంటే కనుక ఆ సమస్యని కూడా ఎదుర్కోవచ్చు. కానీ మీరు అన్నట్టుగా మరి ఈ రెండింటి మధ్యలో మల్చింగ్ వేసినా కానీ అటొక 3 ఫీట్లు ఇటొక 3 ఫీట్లు పోయినా కానీ మిగిలిన మినిమం కనీసం 6 ఫీట్లు ఖాళీ వస్తుంది. ఈ 6 ఫీట్ల ఖాళీలో మనకి గడ్డి వస్తూనే ఉంటుంది. సొంత వెహికల్స్ ఉన్న రైతులు, చిన్న వెహికల్స్ ఉన్న వాళ్ళు, ట్రాక్టర్స్ అవి వాళ్ళతో అయితే దాంట్లో అంతర్కృషి చేసుకోవచ్చు. ఎప్పటిదాకా చేసుకోవచ్చు? పూత పిందె స్థాయి వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత అది కూడా కుదరదు. పిందెలు పడిన తర్వాత మనం వెహికల్ పోతా ఉంటే ఒక కొమ్మ వచ్చి తగిలిందంటే జల్లున పిందెలు రాలిపోతాం. అది కూడా మనం రికమెండబుల్ కాదు. అప్పుడు ఇంకా సరే జాగ్రత్తగా చేసుకునే ఫార్మర్స్ ఉంటే అది చేసుకోవచ్చు. బట్ అట్లాంటి సందర్భం లేని ప్రాబ్లం వస్తుంది. అలాంటివి మేమేం చేస్తామంటే ఈ మధ్యలో ఈ స్పాట్ అని ఇలాంటి కొన్ని వీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. మేము వీటిని ఆ పక్క ఈ పక్క చెట్ల మీద ఎలాంటి డ్రాప్ అయ్యే ఛాన్స్ లేకుండా టార్పాలిన్స్ పట్టుకొని, ఎందుకంటే మల్చింగ్ ఉంది కాబట్టి మల్చింగ్ లో మనకు ప్రాబ్లం లేదు. ఇంకా ఈ 2 మల్చింగ్ల మధ్యలో గ్యాప్ ని దాంతో కవర్ చేసుకొని వీడి కంట్రోల్ చేసుకున్నట్లు. ఓకే. సో ఆ తర్వాత మార్కెట్ జనరల్ గా సాధారణంగా మీకంటే ఇట్లాంటి ఛాన్స్ ఉంది. సో మార్కెట్ జనరల్ గా ఒకవేళ మార్కెట్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి వస్తే మార్కెట్లో ఎంత రేట్ ఉంటే రైతులకు గిట్టుబాటు అయితే ఒక ఎకరం వేసుకున్నటువంటి రైతులకు సాధారణంగా? అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ లో నాకు ఫార్మర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే మినిమం 50 రూపాయల లోపు అయితే మాత్రం ఎవరు అమ్మట్లేదండి. ఓకే. ఇది హోల్సేల్ మార్కెట్కి 50 నుంచి 60, 70, 80 వరకు కూడా డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళిపోతుంది. అంటే ఎక్కువ మంది ఫార్మర్స్ ఉన్న కాడేమో తక్కువలో పోతుంది, తక్కువ మంది ఫార్మర్స్ ఉన్న కాడేమో ఎక్కువ, డిమాండ్ బట్టి మార్కెట్, డిమాండ్ సప్లై అలాగే వెళ్ళిపోతా ఉంది. సో ఒక 50 రూపాయల దాకా అయితే మాత్రం ఆశించడం తప్పులేదు. అంతకు మించి రావచ్చా అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వస్తే రావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రావచ్చు. నేను మాత్రం అసలు వీలున్నంత వరకు ఆ పరిస్థితి రాకుండానే చూసుకోండి. మీరు మార్కెట్కే కాయ తోలుదాం అనుకుంటే అసలు ముందే డ్రాప్ అయిపోండి అని చెప్తానండి. ఎందుకు డ్రాప్ అయిపోండి అని చెప్తానంటే, ఆ తోట వేసిన రైతు దాన్ని మార్కెట్ చేసుకునే పరిస్థితుల్లో మార్కెట్కి, హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో కాయ డ్రాప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది రిటైల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కొంత మార్జిన్ చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇది కూడా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందండి, తక్కువ మార్కెట్కే పోతుంది. అక్కడ ఆ పరిస్థితి రాకుండా తప్పనిసరిగా ఫార్మర్స్
ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను, కానీ ఇట్లా భారీగా వేసేసి మనం బల్క్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటే మాత్రం అంత సూటబుల్ కాదు అని నా అభిప్రాయం. సో అయితే సాధారణంగా జనరల్ ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం రావచ్చు సార్? ఒక ఎకరాకి మొక్క దగ్గర నుంచి మొదలు పెడితే హార్వెస్టింగ్ పీరియడ్ వరకు వాళ్ళు సొంతగా చేస్తున్నారా, కేవలం లేబర్ మీద డిపెండ్ అయి చేస్తున్నారా అని కొన్ని క్రైటీరియాస్ తీసుకుంటే 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్ష వరకు రావచ్చు. మనం కరెక్ట్గా చేసుకుంటే ఎకరానికి 5 tons to 15 tons వచ్చే స్కోప్ ఉంది. ఈ 5 to 15 tonsలో మనకి ఒకవేళ 15 tons కాదు 5 tons తీసుకున్నా కానీ ఒక 50 రూపాయల లెక్క అమ్ముకున్నా కానీ ఒక 2.5 లక్షల రూపాయల దాకా టోటల్ వస్తుంది. దాంట్లో 1 లక్ష నుంచి 1.5 లక్ష ఆదాయం ఖర్చు పోయినా కానీ మినిమం 1 లక్ష రూపాయలకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చక్కగా రిటైల్ మార్కెట్ చేసుకుంటే కనుక 5 టన్నులు వచ్చినా కానీ మేమైతే 150 రూపీస్ అమ్ముతున్నాం. దీన్ని కనుక వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే 7.5 లక్షలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు అలా తీసేసుకున్నా కానీ ఒక 4-5 లక్షల రూపాయలకి డోకా ఏముండదు. ఎప్పుడు సెల్ఫ్గా చేసుకుంటాం. అయితే ఇదంతా అంటే ఇప్పుడు కొంతమంది కూలీలతో మీరు ఇక్కడ ఏరిస్తున్నారు. సో ఎంతమంది కూలీలు ఉంటారు సార్ ఈ అవసరం? అంటే జనరల్గా అంటే నాకు ఇక్కడ ఒక 3 ఎకరాల ఫామ్ ఉందండి. మళ్ళీ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో హైవే మీద మళ్ళీ ఇంకొక ఫామ్ ఉంది. ఓకే. నాకు టోటల్ అక్కడైతే ఇక్కడైతే ఒక 20 మెంబర్స్ ఉంటారు. అంటే 20 మెంబర్స్ రోజు రారు కదండి, వాళ్ళకి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల సెలవులు పెడుతూనే ఉంటారు. అలా చూసుకున్నప్పుడు జనరల్గా ఒక 14 మంది 15 మంది రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు 2 చోట్ల. అంటే సీజన్ అయినా లేకపోతే ఏ రోజైనా? నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తానండి వీళ్ళు, అంటే నా మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. పెంచుకునే క్రమంలో కూడా అంటే జనరల్గా ఇవి ఈల్డ్కి వచ్చినాక అంటే తెంపే సమయంలో అంటే కటింగ్ వచ్చే టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వీటికి ఏమైనా ఫర్టిగేషన్ ఇస్తుంటారా? సో మంచి షైనింగ్ కోసం కావచ్చు, లేకపోతే మంచిగా రావడం కోసం కానీ. ఫెర్టిగేషన్ అంటేనండి మనం దీనికి యాక్చువల్గా నేను చెప్పినట్టుగా కంపోస్ట్ ఎక్కువ ఇస్తాం కింద స్టార్టింగ్ స్టేజెస్లో. మనకి ఇంకా క్లైమాక్స్ పీరియడ్ హార్వెస్టింగ్ వస్తున్న టైంలో మాత్రం 13-0-45 ఓకే 00-50 అనే ఈ రెండింటి మాత్రం వాటర్ సాల్యుబుల్ డ్రిప్ ద్వారా మనం మొక్కలు కొని పెడతామండి. ఓకే. ఇంకా దాన్ని ఎనర్జీ రావడం కోసం మొక్క కాయల క్వాలిటీ అంటే స్టిఫ్నెస్, కీపింగ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మారడం కోసం అని చెప్పేసి వాటిని మాత్రం ఒక 2 times అలాగా డ్రిప్లో ఇస్తాం. అంటే ఎన్ని రోజులకు సార్? అంటే 2 times అంటే ఎంత గ్యాప్ ఉంటుంది? తర్వాత ఎంత అంటే హార్వెస్టింగ్ స్టార్ట్ అవడానికి ఒక వారం 10 రోజులు ముందు ఇస్తాం. హార్వెస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత ఒకసారి ఇస్తాం. అంటే ఎంత సార్? అంటే ఎన్ని మొక్కలకు ఇస్తారా లేకపోతే ఎకరాల లెక్క? ఒక ఎకరానికి ఒక 3 kgs. ఒక ఎకరానికి 3 kgs. అలాగా ఒక 2 times అలాగే చేసుకుంటే మనకి కీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది. ఓకే ఓకే కాయలు. సో అయితే ఇది జనరల్ అన్ని రకాల నేలకు సూటబుల్ సార్? ఇది ఎట్లాంటి నేలకు బాగుంటుంది? అసలు ఇది పనికిరాని నేల అంటే లేదండి. అసలు ఏది వ్యవసాయానికి పని చేయదు అన్న రాళ్ళు రప్పలు గుట్టలు బోల్డ్ అయినా సరే వాటర్ సౌకర్యం ఉండాలి కంపల్సరీ. నీటి సౌకర్యం లేకపోతే మాత్రం వద్దు. అలాంటి రాళ్ళ రప్పల్లో కూడా రాళ్ళ సందుల్లో కూడా మొక్క నాటుకోవచ్చు నీళ్ళు ఉంటే మాత్రం. ఏం డోకలేదు. సో నీళ్ళు అంటారు కాబట్టి జనరల్గా అన్ని సీజన్లలో అంటే నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు అన్ని సీజన్లలో కలిపి? అంటే వర్షాకాలంలో కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు. మేము జూన్ నుంచి బయలుదేరితే అక్టోబర్ అయిన దాకా అసలు వాటర్ ఇవ్వండి. ఏదో వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. నవంబర్ తర్వాత నుంచి మనం వాటర్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి మనకి కాయ కోతలకు వచ్చేస్తూ ఉంటాయి. మనకి వాటర్ ఎక్కువ కావాలి టైంలో. మరి కాయ సైజు రావాలన్నా, అది కీపింగ్ క్వాలిటీ పెరగాలన్నా వాటర్ లేకపోతే కాయ వెతబడిపోతుంది. ఓకే. కాబట్టి ఆ టైంలో మాత్రం 2-3 డేస్కి ఒకసారి ఒక 4-5 hours ఇస్తూ ఉంటాం డ్రిప్ నుంచి. అలాగని వరదలు వారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మా కింద చూడండి, అంతా కూడా నేల పగిలిపోయి చెరువులో కనుక ఒండ్రు మట్టి పగిలిపోయి ఎలా వస్తే అలా వచ్చింది చూడండి మొత్తం కూడా. అట్లా కనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. అంతా ఎరగబడే వాటర్ అవసరం లేదు. ఒక 1 inch వాటర్ ఉంటే 2 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అయితే అన్ సీజన్లో అంటే ఇది ఫ్రూట్ ఈల్డింగ్ అయిపోయిన తర్వాత కొమ్మ కత్తిరింపులు ప్రూనింగ్ ఏమైనా చేసుకోవాలా? ఖచ్చితంగా చేయాలా? ఓకే. వితౌట్ ప్రూనింగ్ మళ్ళీ సెకండ్ ఇయర్ మనం క్రాప్ చూడలేము. ఓకే. ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి. రైట్. అయితే జనరల్గా ఒక ఎకరానికి మామూలుగా మార్కెట్ చేసుకోవాలనుకున్న రైతులకు అంటే వాళ్ళు సొంతంగా మార్కెట్ చేసుకుంటే దాదాపు ఒక 4 లక్షల వరకు 2 లక్షలు వేసుకోండి. ఓకే. అంటే పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఇంకొక రూపాయి అయితే గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క రైతు యొక్క సామర్థ్యాన్ని బట్టి, తను ఎన్నిక చేసుకున్న ప్రదేశాన్ని బట్టి. అయితే దాంతోపాటు మీరు నర్సరీ మెయింటైన్ చేస్తారు కదా సార్? ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఈ పంట బాగుంది, మీకు మంచి దిగుబడి వస్తుందని చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు మీరు మొక్కలు ఏమన్నా పంపించగలుగుతారా? లేకపోతే ఎట్లా ఉంటుంది, వాటి కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఎట్లా? ఇది మీరు సరైన ప్రశ్న అడిగారండి. ఈ విషయంలో నన్ను నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఓకే, చెప్పండి. ఏంటంటే నేను మొక్క తయారు చేస్తా, కానీ లక్షల్లో తయారు చేసి కోట్లు సంపాదించడం కోసం కాదండి. రైతుకి సరి అయిన యొక్క విత్తనం లేకపోతే ఎంత సమర్థవంతుడైన రైతైనా సరే ఫెయిల్ అవుతాడు. ఓకే. విత్తనం సరైనది అయితేనే మనకు ఫలితం ఆశించిన రకంగా వస్తుంది. నేను నా తోటల్లో ఉండే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్స్ నుంచి కొమ్మ తీసుకొని దాని నుంచి గ్రాఫ్టింగ్ చేసేసి మొక్కలు తయారు చేస్తున్నాను. ఓకే.
ఆ మొక్కల్ని ఎవరైతే రైతులు అడుగుతారో ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఏకాఏకని మీరు నాటండి, మీకు అన్ని లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయని అస్సలు చెప్పనండి నేను. ఓకే, నాకు ఒకటే టార్గెట్, వేసిన రైతు 100% సక్సెస్ కావాలి. ఓకే, కావాలి అన్నప్పుడు నేను కొన్ని ముందే చెప్తున్నా కండిషన్స్. నేను ఏదైనా కానీ మీరు జనసమర్థం ఉండే ప్రాంతాల్లో మీకు తోట ఉండాలి. ఈవెన్ అలాంటి కాడ ఎక్కువ ప్లేస్ లేకపోయినా ఒక హాఫ్ ఎకర్ ఉన్నా కానీ అక్కడ వేసుకోండి, ఇంకెక్కడ ఒక హాఫ్ ఎకరో వేరే కాడ వేసుకోండి. ఆ కాయలు కూడా తెచ్చి అమ్ముకోవచ్చు. కానీ పూర్తిగా ఎక్కడో సందుల్లో గొంతుల్లో ఉండి నేను కాయలు తెచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతానన్నా కానీ జనాలు నమ్మరు. ఓకే, ఇప్పుడు ఫ్రెష్నెస్ లేదు, ఎప్పుడు కోసారు, నిన్న కోసారా మొన్న కోసారా అడుగుతారు. దానివల్ల మార్కెట్ తగ్గిపోద్ది. అక్కడ రైతుకి అనుకున్న స్థాయిలో అక్కడ ఫ్రూట్ మార్కెట్లో పోతుంది. ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీకు అన్ని రకాలుగా వస్తువులు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి. ఓకే, మీరు మీ పరిధిలో చూసుకొని ఒక అరెకరం వేద్దామా, ఒక ఎకరం వేద్దామా అంతవరకు చూసుకొని మీరు జాగ్రత్త చేసుకోండి. ఖచ్చితంగా మీ కష్టానికి ఫలితాన్ని పొందండి. అంతేకాని నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నానని కాదు, లేదు నా స్వార్థం కోసం నేను చేస్తున్నానని కాదు. సరైన మొక్క రైతుకి ఇవ్వడం కోసం అంటే నా ప్రయత్నం అంతవరకే. ఆ తర్వాత ఆ కష్టం రైతు పడతాడు, కానీ ఫలితం మాత్రం మనం ఆశించిన రకంగా రావాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు వినాలి. ఓకే, అంటే అందరూ నా మాట వింటారని కాదు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అంటే నా రూట్లో పోతే ఖచ్చితంగా వాళ్ళు లాభపడతారనేది నా ఉద్దేశం. ఓకే, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది క్రిస్రాజ్ గారు చెప్తున్నారు. దాదాపు వీళ్ళకైతే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యాపిల్ బేర్ సాగులో అయితే విశేషమైనటువంటి అనుభవం ఉంది. సో వీళ్ళు దాదాపు ఇక్కడ 3 అక్కడ 3 దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ యాపిల్ బేర్ సాగు అయితే చేస్తున్నారు. సో దీని నుంచి మంచి ఆదాయాన్ని అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా రీటైల్ మార్కెట్ చేస్తున్నారు. సో తోట దగ్గరే కూడా ఒక పాయింట్ లాగా పెట్టుకొని కూడా వచ్చిందంతా కూడా అక్కడే అమ్ముకుంటున్నారు. సో మంచి మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి ఎవరికైనా ఈ సాగు అంటే యాపిల్ బేర్ సాగు వైపు రావాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక వారి సలహాలు సూచనల మేరకు అయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది. సో వీళ్ళ దగ్గర కొన్ని లిమిటెడ్గా కూడా మొక్కలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో వాటిలో మంచి దిగుబడి వచ్చి మంచి క్వాలిటీ ఉన్నటువంటి వాటిని ఎంపిక చేసుకొని కూడా వాటి నుంచి మొక్కలు తయారు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ యాపిల్ బేర్ సాగు నుంచి అయితే వీళ్ళు మంచి దిగుబడి మంచి ఆదాయాన్ని తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది.